ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి బుధవారం రాత్రి నీవు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధమైన మందిరములో ప్రజలందరి కొరకు విజ్ఞాపన కూడికను ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే నీ బిడ్డలైనా చక్కగా పాటలు పాడి ఉన్నారు. అలాగనే పరిశుద్ధ గ్రంథములో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుండి బైబిల్ పఠనాన్ని చదివి ఉన్నారు. అలాగనే పెద్దలు చక్కగా ఇద్దరు చక్కని పాటలు పాడి నీ నామాన్ని మహిమపరుచున్నారు. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు నీవే అధ్యక్షత వహించి నీకు మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రతి బుధవారం కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. మరి ఈరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. మీ అందరికి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందితిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మూలమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. నా పేరు దుగ్గి అనూష. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్యదేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రైజ్ లార్డ్. మీ అందరికి మా వందనాలు. మై నేమ్ ఇస్ రమ్య.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని యోచించుకొనెను గనుక తన వయసు గతించినదై గర్భము ధరించుటకే శక్తి పొందెను. అందుచేత మృత్యులైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్రమందలి లెక్కింప సౌఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తన భూమి మీద పరదేశములు యాత్రికులనై ఉన్నామనియు ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పివారు తమ స్వదేశమును వెదకుచున్నామని విదేశపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మీ అందరికీ నా వందనాలు. నా పేరు దుగ్గి కేజీఆర్ అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. నా పేరు సిద్ధల ప్రియాంక. మీ అందరికీ నా వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించిరి. తన శల్యములకు గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను.